వాటన్నిటిని కూడా ప్రభు మా సంఘం ఎడల మా ఎడల మీరు నెరవేర్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మరి సమయంలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా తండ్రి, నీ అభిషేకము మాపై బలముగా దిగి వచ్చినట్లు సహాయము దయచి నిన్ను ఆరాధిస్తూ ఉండగా తండ్రి, ఈ హస్తములు మమ్మల్ని తాకున్నట్లు, మాలో పశ్చాత్తాపం కలుగున్నట్లు తండ్రి, మా పాపములు విడిచిపెట్టి ప్రభు సంపూర్ణంగా నీకు స్వాధీనమయ్యే పట్టు కృపను మాకు దయచేయండి తండ్రి. నీవే ప్రతి బిడ్డను మీరు బలపరచు, ప్రతి బిడ్డపై నీ ఆత్మ నుంచి ప్రభు ఇదిగో నీ కృపలో మీరు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. దాసును బలపరచు, ఆరాధిస్తూ ఉండగా నీ అభిషేకముతో నింపుతండి, నీ ఆత్మ కార్యాలు జరిగించమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులకి విగ్రహాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృప చేత మనందరినీ కూడా తన సన్నిధానంలోనికి చేర్చిన విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకొని దేవుని శిలువ ప్రేమను తలంచుకుంటూ, దేవుని కృపను తలంచుకుంటూ, దేవుని కనికరమును తలంచుకుంటూ అందరం కూడా దేవుని నామాన్ని మహింపరుచుకుందాం, దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. మేబీ ఈ పాట రాకపోయి ఉండొచ్చు, కానీ మనం ఒకసారి పాడుతూ ఉండగా మన వెనకాల కలిసి పాడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందరం కూడా తలలో ఉంచుదాం, మన అంతరంగాన్ని తెరుద్దాం. ఆయన శిలువ ప్రేమ, మన పట్ల ఆయన చేసిన త్యాగం, మన పట్ల ఆయన చేసిన కృపను తలంచుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. దోషము లేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, దోషము లేని వాడా, దోషిగా మారితివా. దోషము లేని వాడా, దోషిగా మారితివా, నా పాపము నిలబెట్టగా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా, రూపము లేని వానిగా
నడుమ మరణించిన దోషుల నడుమ మరణించిన దోషములేని అందరూ పాడదాం. దోషిగా మారితినా దోషములేని అందరూ స్వరం ఎత్తి. దోషిగా మారితినా నా పాపముపై నా శాపముపై నా పాపముపై నా శాపముపై నా పాపమే నిన్ను రోజుల ఎదుట దోషిగా నిలబెట్టగా స్వరమెత్తి. నా పాపమే నిన్ను రోజుల ఎదుట దోషిగా నిలబెట్టగా నలిగి కరిగి పోతివా రూపములేని వాడిగా నలిగి దోషములేని వాడిగా దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించిన దోషములేని వాడా దోషిగా మారితివా స్వర్ణపరమ దోషములేని యేసయ్యా దోషిగా మారితివా నా శాపముపై నా పాపముపై నా పాపముపై నా శాపముపై చెప్పడు మన నిమిత్తమే ఆయన దోషిగా మార్చబడ్డాడు. మన పాపమే ఆయన దోషిగా నిలబెట్టి మన శాపమే ఆయన దోషిగా నిలబెట్టి ఆయన సిలువకు ఎక్కించింది. ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా రక్తము చింది కారేనా చేతులు గాయము రాయనా రక్తము చింది కారేనా చేతులు గాయము రాయనా దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ దోషుల నడుమ మరణించిన దోషములేని పాడవ దోషిగా మారితివా దోషములేని స్వరవచనంలో దోషిగా అవునయ్యా నా పాపముపై నా శాపముపై నా పాపముపై నా శాపముపై ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నీవు కొట్టగా ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నీవు కొట్టగా రక్తము చింది కారేనా చేతులు గాయము రాయనా రక్తము చింది
మూసుకొని హృదయపూర్వకంగా ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నీవు కొట్టగా స్వర్ణకి హృదయపూర్వకంగా ముళ్ళ కిరీటము అవునయ్యా కర్రతో మరొకసారి చెప్పయ్యా ముళ్ళ కిరీటము తలపై బిగ్గరగా హృదయాంతరంలో ఉండి ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా రక్తము చింది కారేనా చేతులు గాయము ఆయనా రక్తము చింది కారేనా చేతులు గాయము ఆయనా దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించి అవునయ్య నా కోసమే మరణించిన దోషుల నడుమ మరణించిన దోషము లేని వాడా దోషిగా మారితివా దోషము లేని వాడా దోషిగా మారితివా చెప్దాం నా శాపముపై నా పాపముపై నా పాపముపై నా శాపముపై నా పాపముపై నా శాపముపై చతుర్వర్గం దేవుని స్తుతిద్దాం మన పట్ల ఆయన చేస్తున్న ఆ శిలువ యాగమే నన్ను చెందబెట్టి ఆ శిలువ రక్తమే మనల్ని శుద్ధీకరించి ఆ శిలువ త్యాగమే మనకు విమోచన కలిగించి అందరం కూడా నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపినది నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపినది పాడదమ్మా నీ దయ
దోషములేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై హృదయపూర్వకమైన త్యాగమునకు జ్ఞాపకం చేస్తూ నీ శాపమే నీ నా పాపమే ఆయన శిలువ వేసిందని నీ నా దోషమే ఆయన శిలువ ఎక్కించింది నీ నా పవిత్రతే ఆయన అట్టి స్థితిలో నిలబెట్టిందని గ్రహించుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను.
ముళ్ళ కిరీటము తలపై పెట్టుకుని ఆ ముళ్ళ కిరీటము బలముగా కొట్టినప్పుడు ఆయన ఆ ముళ్ళు నీ యొక్క తలలో గుచ్చుకొని రక్తం ఏరులై పారగా దేవా నన్నే తలంచావు నాయన, నన్నే జ్ఞాపకం చేసుకున్నావు. నేనే నీ హృదయంలో ఉంచబడ్డానయ్యా, నేనే నీ మనసులో ఉంచబడ్డాను. మా తండ్రి నీ కొందనాలు, మా ప్రభువా నీ కొందనాలయ్యా, మా దైవమా నీ కొందనాలు. నీ త్యాగమే మమ్మల్ని రక్షించు. ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిలుపుగా రక్తము చింది అరేనా చేతులు గాయం గాయేనా దోషుల నడుమ మరణించిన దోషుల నడుమ మరణించిన నీలో ఏ దోషం లేదు, నీలో ఏ అపవిత్రత లేదు, నీలో ఏ పాపము లేదు. అయినా గాయపరచలేదు, అయినా కొట్టబడ్డ, అయినా బాధపరచబడ్డ, ఇదంతా నా నిమిత్తం నువ్వు చేసిన త్యాగమే. నీ ప్రేమను మేము వర్ణించలేము, నీ కృపను మేము వర్ణించలేము. మా పట్ల ఎడతెగక చూపుచున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా, నీ కనికరమును బట్టి నీకు వందనాలు, నీ నడిపింపును బట్టి నీకు వందనాలు, సహాయమును బట్టి, సహవాసమును బట్టి, నీ సన్నిధిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సమకూర్చి నీ కృపతో నింపినందుకు నీ నామానికి మహిమ ఘనత ఆరోపించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్తాను హల్లెలూయా. ఆయన సన్నిధానంలో నిలిచిన మనమంతా కూడా ధన్యులు మనం భావిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానానికి కూడా వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, తన కృపను మనకిచ్చాడు, తన సహాయమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం దీవించబడి ఉన్నాము, ఆశీర్వదించబడి ఉన్నాము. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు గడిచిన నెలంతా తోడున్నాడు. 6 నెలలు దుర్గాత్మల మీదుగా దాటిపోజేశాడు. 7వ నెలలోనికి దేవుని కృపలో ప్రవేశించబడటానికి దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మనసులో పెట్టుకోండి, ఈ వారంలోనే ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి. గురు, శుక్ర, శనివారాలు దేవుని చిత్తమైతే 3 దినములు ఆరాధన, వాక్యము, ప్రార్థన, ఈ 3 కూడా జరిగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశం కొద్ది. హల్లెలూయా. జూలై నెలంతా కూడా పలు చోట్ల కూడా ప్రార్థనలు పెట్టాలని ఆశపడుతున్నాను. వచ్చేవారు దేవుని చిత్తమైతే వచ్చే గురువారం 18వ తారీఖు అనుకుంటా పురుషుల కూటమి ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి పురుషులందరూ కూడా గమనించండి. వీళ్ళ అప్డేట్లకు మనం దాన్ని మళ్ళా మీ అందరికి కూడా తెలియపరుస్తాను. అట్లాగే ప్రతి మంగళవారం ఇక్కడ స్త్రీల కూడిక అనేది జరుగుతుంది.
సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ప్రార్థించాలని ఆశపడుతున్నాను. రేపు బుధవారం పగలు విష్ణుపేటలో బుధవారం ఆరాధన జరిగిపోతూ ఉంది. దేవుడు విష్ణుపేటను ఎంతో ఆశీర్వదించాడు. దేవుడు కుటుంబాలను బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా విష్ణుపేట కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన సమయంలో చాలా సమయం అయిపోయింది. ప్రారంభించి 2 గంటలు అయిపోయింది. అంటే ముందుగా వచ్చిన వారికి తెలుస్తుంది కానీ ఇప్పుడు వచ్చిన వారికి ఏం తెలియదు. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఒక చిన్న మాట మీతో పంచుకొని త్వరగానే ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రార్థన అయిన తర్వాత మనకు ఒక బాప్టిజం ఉంది. అది కూడా సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సిద్ధపరిచారు నీళ్ళు. సరే, మంచిది. హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేస్తున్నాం. అందరూ కూడా బైబిల్ తీసి అందరూ కూడా వాక్యాన్ని చూద్దాం. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులు వేయునట్లును నా జనము నీవే అని నా జనము నీవే అని సియోనుతో నేను చెప్పునట్లును నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవెనకరంగా చేయునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా గారి ద్వారా మాట్లాడుతున్న కొన్ని బలమైన మాటలు ఇది నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడతా ఉన్నాను. ఎవరికి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు, ఎవరికి మాటలు చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే మొదటి వచనము మొదటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండి వారులారా నా మాట వినుడి. హల్లెలూయా. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండి వారులారా. హల్లెలూయా. కింద అంటాడు, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రోవబడితిరో దాన్ని ఆలోచించుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గారు ద్వారా దేవుడు పలుకుతున్న కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చాలా వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే దేవుడు చేసే కార్యములు కానివ్వండి, దేవుడు చేసే క్రియలను కానివ్వండి, దేవుడు చేసే అద్భుతాలను కానివ్వండి. హల్లెలూయా. చాలా విషయాలు ఇక్కడ మాట్లాడబడితే అబ్రహాము నేను పిలిచాను, ఒంటరిగా వచ్చాడు, నేను అతన్ని పెక్కుమందిగా చేశాను, నేను అతన్ని గొప్పవాడిగా చేశాను. నేను ఎలాంటి వాడిని అంటే ఇదిగో పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాను, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. హల్లెలూయా. దేవుని బిడ్డలారు, ఇక్కడ ఏమని సెలవిస్తా ఉన్నాడు అంటే ఐ కెన్ టర్న్ ఎనీథింగ్. నేను దేన్నైనా మార్చే దేవుడను, ఏదైనా చేయగలిగిన అరణ్యమును నేను ఎలా మార్చబోతున్నాను అంటే ఏదైనా తోట వలె చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారు, ఎండిన నేలను యెహోవా తోట వలె నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డలారు, ఆనందం సంతోషం ఆ స్థలమందు నేను ఉంచుతాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారు, ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే దేవుడు తన శక్తిని తెలియపరుస్తున్నాడు, దేవుడు తన బలాన్ని
తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగే రకరకాలుగా మాట్లాడతాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి, దేవుని బలము అక్కడ బహుగా మనకు వినబడుతూ ఉంటది. 11లోకి వచ్చేసేపటికి, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చుదు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారి సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. హల్లెలూయా. ఈ మాటలను ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, టు ఎంకరేజ్ దెమ్, దేవుడు వారిని బలపరచడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు, ఎందుకు మీరు ప్రియ దేవుని బిడ్డలారా వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఎందుకనంటే నేను అబ్రహామును పిలిచాను, గొప్పవానిగా చేశాను, ఎండిన ఎడారిని గొప్పదానిగా చేసేవాడను నేనే. హల్లెలూయా. రాహాబును తుత్నీయులుగా చేసిన వాడను నేనే, ఓదార్చువాడను నేను. ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు, ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు, నా మాటను ఒక్కసారి మీరు ఏం చేయండి, ఆలకించుడి అన్నాడు. హల్లెలూయా. అంటే ఇవన్నీ చేశానని చెబుతూ, ఇవన్నీ నేను చేస్తాను అని చెబుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఇప్పుడు ఏదైతే చదువు అంటే రకరకాల విషయాలు మాట్లాడుతూ కిందకు వచ్చేసి అంటాడు 14లో, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. హల్లెలూయా అంటాడు. కృంగబడిన వాడు ఏం చేయబడతాడంటే త్వరగా విడుదల పొందుతాడు. అతడు ఏమాత్రం కూడా గోతులోనికి పోడు, అతడు చనిపోడు. హల్లెలూయా. మీ దేవుని బిడ్డలారా, నో వన్ విల్ బి డిస్ట్రాయిడ్. ఎవరు కూడా చనిపోరు, ఎవరు కూడా గోతులోనికి పోనే పోరు. హల్లెలూయా చెప్దాము. మీ దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ చెప్తూ ఈ విషయాలన్నీ తెలియపరుస్తూ 16లో అంటాడు, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నా మాటలు ఉంచి నా చేతిలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ మాటలన్నీ చెబుతూ ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి వచ్చేసేపటికి, అంటే ఇంకా చాలా ఉంది, నేను ఇంకా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు, కానీ ఈ మాట చాలా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, నేను ఆకాశములను ఏం చేసేటట్లు స్థాపించేటట్లు, నేనేం చేసేటట్లు ఆకాశములను స్థాపించేటట్లు, భూమికి పునాది వేయినట్లు, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు ఏం చేయమంటున్నాడు, నీ నోట నా మాట ఉంచి. చాలు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడు పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆకాశానికి పునాది వేసేటట్లు, భూమిని క్షమించండి, ఆకాశాన్ని స్థాపించేటట్లు, భూమికి పునాదులు వేసేటట్లు నా నోట నీ మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏమిటి ఈ మాట అంటే, ఆకాశానికి స్థాపించేటట్లు, భూమి పునాది వేసేటట్లు నా నోట ఏముంచాను, మీ నోట ఏముంచాను, నా మాట ఉంచాను. ఈ మాట చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశములను స్థాపించినట్లు, భూమి పునాదులు వేయునట్లు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆకాశములు స్థాపించున్నట్లు, భూమి పునాదులు వేయునట్లు నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా చెప్దాం. ఈరోజు ఈ మాటలు నేను మీకు ఇదే టైటిల్ అనుకోండి మీరు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటా శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడు మన నోటిన పెట్టిన తన మాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన నోటిని పెట్టిన తన మాట. ఎలాగ మాట మన నోటిన పెట్టాడు అంటే, మనం మాట్లాడితే ఆకాశాలు స్థాపించబడేటట్లు, మనం మాట్లాడితే భూమికి పునాదులు వేయబడేటట్లంట. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన మాటను మన నోట ఉంచాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్దామా?
ఇది మీరు బాగా నేను ప్రియ దేవుని బిడ్డలారా దాన్ని చెప్పే శక్తి నాకైతే లేదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా నీ మాటలో ఉన్న శక్తి ఎటువంటిదంటే, నీ మాటలో ఉన్న బలం ఎటువంటిది అంటే, వెన్ యు స్పీక్ అవుట్ ద వర్డ్, హల్లెలూయా, నువ్వు మాట్లాడితే ఏం చేయబడతాయి అంటే, ఆకాశములు ఏం చేయబడతాయి అంటే స్థాపించబడతాయి అంట, భూమి అంట పునాదులు వేయబడతాయి అంటే భూమి కూడా స్థిరపరచబడుతుంది. ఎప్పుడు? నువ్వు మాట్లాడినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడంట? నువ్వు మాట్లాడినప్పుడు. హల్లెలూయా చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పై కార్యాలన్నీ కూడా ఏం చేశాడంటే, నేను చేశాను నేను అలా చేస్తానని ఏం చేస్తా వచ్చాడంటే చెబుతా వచ్చాడు. ఆ విషయాలన్నీ పలుకుతా వచ్చాడు, ఆ విషయాలన్నీ సెలవిస్తా వచ్చేసాడు. కానీ ఇక్కడికి వచ్చేసేపటికి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆ విషయాన్ని మనకు అప్పగిస్తున్నాడు. ఆ విషయాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు? మనకు అప్పగిస్తున్నాడు. ఏమని అప్పగిస్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను మీ నోట ఏముంచానంటే నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో నీ నోట నుంచిన నా మాట యొక్క శక్తి ఎటువంటిదంటే, నీ నోట నుంచిన నా మాట యొక్క బలం ఎటువంటిది అంటే, నువ్వు మాట్లాడటం మొదలు పెడితే, నువ్వు మాట్లాడటం ప్రారంభము చేస్తే ఆకాశములు స్థాపించబడితే భూమికి పునాదులు వేయబడతాయి. హల్లెలూయా. అంటే ఆకాశములు భూమిని కూడా స్థిరపరచగలిగినంత గొప్ప శక్తి దేవుడు దేనికి ఇచ్చాడంటే నీ నోటికి ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడండి దేవుడు? అది ఎవరికి ఇచ్చాడంటే మన నోటికి ఇచ్చాడు. ఎందుకు ఈ మాటను ప్రియ దేవుని బిడ్డలారా ఇది మాట్లాడుతూ ఉన్నాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఒక్క మాటలో ఇక్కడ ఏమైనా మాట్లాడతాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, చూడండి 10వ వచనములో రాయబడుతుంది, అగాధ జలములు గల సముద్రమును ఇంకుపో చేసిన వాడు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వెవరవో తెలుసా? జలములు గల సముద్రములను ఇంకిపో చేసిన వాడు నీవే. హల్లెలూయా. సముద్రాలను సైతం ఏం చేశాడంటే ఆయన ఇంకిపో చేశాడు. తన జనులు నడుచున్నట్లుగా సముద్ర అగాధ స్థలములను, ఏంటంట సముద్రంలో ఉన్న అగాధమైన ఏ మనుషుడు చేరలేని స్థలములను, ఏ మనుషుడు చూడలేని స్థలములను దేవుడు ఏం చేశాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే త్రోవగా చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన త్రోవగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు మనము దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని యొక్క బలమును మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా తన నోటి మాట చేత, హల్లెలూయా, తన నోటి మాట చేత ప్రియ దేవుని బిడ్డలారా ఏం కలుగు చేశాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశాడు? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా ఆది కాండంలోకి వెళదాం. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఒకసారి మనం అవన్నీ కూడా వద్దు కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఎబ్రిలోకి రాసిన పత్రిక ప్రియ దేవుని బిడ్డలారా 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడంటే, ప్రపంచములో దేని వలనంట? దేవుని వాక్యము వలన నిర్మాణమనియు అందును బట్టి దృశ్యమైనది దేని చేత నిర్మించబడలేదంటే, కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియో విశ్వాసము చేత మనం ఏం చేసుకొనుచున్నాం అంటే గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రపంచము దేని చేత నిర్మించబడినాయి అంటే దేవుని వాక్యము చేత ఏమైనాయి అంటే నిర్మాణమైనవి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారంటే దేవుని వాక్కు శక్తి ఎటువంటిది అంటే, ప్రపంచములంట దేవుని వాక్యము చేత ఏమై ఉన్నాయి అంటే నిర్మాణమై ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని మాట కంట ఏ శక్తి ఉందంటే ప్రపంచమును నిర్మాణం చేసే శక్తి ఉంది.
అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. ఏ శక్తి ఉంది? ప్రపంచములు నిర్మాణము చేసే శక్తి ఉంది. హల్లెలూయా. ఒకసారి కొంచెం అద్భుతమైన మాటలు చూద్దాం. కీర్తన గ్రంథం 33 అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒక్కసారి 6వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 33 హల్లెలూయా. చదవండి. 33:6. యెహోవా వాక్కు చేత, చెప్పండి దేని చేత అంట? హల్లెలూయా. అంటే యెహోవా వాక్కు చేత ఏం కలిగినాయి అంటే ఆకాశములు కలిగినాయి. అయ్యా, ఆకాశములు ఎలా నిర్మాణమైనవి? ఇదిగో కనబడే పదార్థము చేత ఆకాశములు ఏం కాలేదు, నిర్మాణం కాలేదు. బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పినట్లుగా ఏదో విస్ఫోటనం జరిగే మీ ఆకాశం భూమి రాలేదు. ఎలా కలిగినాయి అంటే ఇక్కడ చక్కగా రాస్తున్నాడు, యెహోవా వాక్కు చేత ఏం చేయబడి అంటే ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెనని భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెనని ఆయన మాట ఇయ్యగా. హల్లెలూయా. ఆకాశం ఎట్లా చేసిందంటే ఏమంటాడు దేవుడు? మాట. హల్లెలూయా. నేను మాట మాట్లాడటం తోడనే ఏమైపోయిందంటే ఆకాశము కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారు అట్లాగే అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారు ఏమనంటే ఇదిగో ఏమని, నా నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను. 9 కంటాడు ఆయన మాట సెలవు. హల్లెలూయా. బాగా ఈ మాటను జ్ఞాపకం చేసుకున్న ఆయన మాట సెలవీయగా ఏమైపోయినాయి అంటే దాని ప్రకారం ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారు కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను మీకు అర్థమవుతుందని. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్న సత్యం ఏంటంటే ఆకాశములు దేవుని వాక్కు చేత ఏమైంది? నిర్మాణమైంది. అవి కనబడే పదార్థముల చేత ఏం కాలేదు, నిర్మాణము కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారు ఎక్కడికి వచ్చేసేపటికి ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే యెహోవా వాక్కు చేత ఏం కలిగినాయి? ఆకాశములు కలిగినాయి. ఆయన మాట సెలవీయగా ఏమైపోయిందంటే దాని ప్రకారం ఏది ఎలా జరగాల ఆ ప్రకారం అవన్నీ కూడా అయిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని మాట శక్తిని మనం అర్థం చేసుకోగలిగితే దేవుని మాట శక్తి మనకు అర్థమవుతుంది. ఏంటంటే దేవుని మాట ఆకాశాన్ని సృష్టించింది. హల్లెలూయా. ఒక్కసారి బయటికి వెళ్ళి మనం ఆకాశాన్ని చూస్తే అయ్యా ఇది ఎలా కలిగిందంటే మనకు అర్థం అవ్వాలి, ఇది దేవుని యొక్క మాట చేత. దేని చేత? దేని చేత అండి? మళ్ళీ చెప్తాం. దేని చేత? దేవుని యొక్క మాట చేత. హల్లెలూయా. ఇది మనం కూర్చుని భూమిని చూసినప్పుడు, నువ్వు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎక్కడ చూసినా భూమి నీకు కనబడుతుంటే నీకు అర్థం కావాలి ఏంటిది? అది దేవుని మాట చేత ఈ భూమి అనేది. హల్లెలూయా. దేవుని మాట ఆకాశాన్ని కలుగజేసింది, దేవుని మాటే భూమిని కలుగజేసింది. అంత మాత్రమే కాదు, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయన, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు సముద్రాన్ని మాట చేత కలుగజేసిన వాడు ఆయనే. దాంట్లోని పశువులను, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, పక్షులను లేకపోతే సముద్రంలో ఉండే జీవులను సమస్తాన్ని మాట చేత కలుగజేసిన వాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ద వర్డ్. హల్లెలూయా. ఏంటండి ఎవ్రీథింగ్ ఏమైపోయిందంటే దేవుని యొక్క మాట చేత ఏం చేయబడింది? సృష్టించబడింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలో ఉన్న శక్తి గొప్పది, దేవుని మాటలో ఉన్న బలము గొప్పది, దేవుని మాటలో ఉన్న శక్తి ప్రియ దేవుని బిడ్డలారా గొప్పదై ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నానంటే నా శక్తి కలిగిన మాటను. హల్లెలూయా. ఏ మాటను? కొంచెం ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. నా శక్తి కలిగిన మాటను, నా బలము కలిగిన, ఆకాశాన్ని కలుగజేసిన మాటను, భూమిని కలుగజేసిన మాటను నీ నోట నుంచి ఉన్నాను. హల్లెలూయా. ఇది నేను మీతో చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. అది చెప్దామా? నేను చెప్పాలనుకున్న మాట ఇది. ఏంటిది? అది ఆకాశములు కలుగజేసిన
తన మాటను, భూమిని సృష్టించిన తన మాటను, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారు, భూమిని ఆకాశములను కలుగజేసిన తన మాటను ఎక్కడ నుంచి ఉన్నాను చెప్తామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, ఇప్పుడు ఆయన మాటను ఎక్కడ పెట్టాడు అంటే మన నోట పెట్టాడు. హల్లెలూయా. ఆయన మాటను ఎక్కడ పెట్టాడు? ఎందుకు పెట్టాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఏ విధంగా కలుగు చేశాడు, నువ్వు కూడా అలా కలుగు చేయాలని. హల్లెలూయా. ఆయన ఏ విధంగా సృష్టించాడు, నువ్వు కూడా అలాగా. అర్థమైంది? ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ఇక్కడ అదే రాస్తున్నాడు. నేను ఆకాశములను స్థాపించుటకును, భూమికి పునాదులను వేయుటకును, నా జనము నీవే అని చీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు. హల్లెలూయా. ఇప్పుడు మాకు అర్థం కావాలి. అర్థమైందా? హల్లెలూయా. ఈ ఇంపార్టెంట్ అంటే ఈ ప్రాముఖ్యమైన మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని ఉద్దేశం ఏంటి అంటే తన మాట నీ నోట నుంచి నీ ద్వారా ఘనమైన కార్యములు చేయుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? ఈరోజు దేవుని మాట ఎక్కడ ఉంచబడిందంటే మన నోటను ఉంచబడింది. ఎందుకు ఉంచబడిందంటే నీ ద్వారా ప్రపంచములను కలుగజేయటానికి. హల్లెలూయా. నువ్వు అనుకుండా ఉండొచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా పరిస్థితి ఎండిపోయిందయ్యా, నా జీవితం అంతా కూడా బలహీనం అయిపోయింది నాయన, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నన్ను వెంటాడుతున్నాయి అయ్యా, ఇదిగో నాయన ఎన్నో లోటుపాట్లు నన్ను వెంటాడుతున్నాయి, ఎన్నో అప్పులు నన్ను వెంటాడుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు నన్ను వెంటాడుతున్నాయి, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు నన్ను వెంటాడుతున్నాయి అంటే నా దేవుడు నిన్ను పిలిచి నీతో చెబుతున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోట నా మాట నుంచి ఉన్నాను. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ. హల్లెలూయా. క్షమించండి, యూ కెన్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. ఆయన అంటాడు నువ్వు ఏదైనా చేయగా, నేను ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏదైతే చేశానో దాన్ని కూడా నువ్వు చేయగలవు. హల్లెలూయా. అందుకని పై వచనాల్లో చెప్పాడు, నేను అబ్రహామును పెక్కుమందిగా చేశాను. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన భూమిని ఏదైనా వలం వల్లే చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఎడారి భూమిని యెహోవా తోట వలె చేసి ఉన్నాను. ప్రజలు నడుచున్నట్లు సముద్రము నేను ఇంకిపోజేశాను. ఇంకా చెప్పాడు అమ్మా, ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానములను నీ నోట నుంచి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అంటే అబ్రహామును పెక్కుమందిగా చేశాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన భూమిని జలమయముగా చేశాడు ఆయన. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన పరిస్థితులను యెహోవా తోట వలె చేశాడు ఆయన. దుఃఖం ఉన్న చోట ఆనందాన్ని ఇచ్చాడు ఆయన. ఇదిగో సముద్రం అడ్డు వచ్చిన చోట దాన్ని కూడా ఆరిపోజేసి తన ప్రజలను నడిపించడానికి త్రోవ చేశాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలాగ చేశానో నువ్వు కూడా అవన్నీ చేయటానికి. హల్లెలూయా. ఏం చేయటానికి? అవన్నీ చేయటానికంట దేవుడు నీ నోట ఏముంచి ఉన్నాడంట? కొంచెం గట్టి చెప్పండి. హల్లెలూయా. 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 కొంచెం గట్టి చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. ఇప్పుడు దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఇప్పుడు కొద్ది నిమిషాలు వినండి, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా దూరం వచ్చాం. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ కుటుంబం యొక్క పరిస్థితులు ఎక్కడున్నాయి అంటే నీ చేతుల్లోనే ఉన్నాయి. హల్లెలూయా. నీ జీవితం యొక్క పరిస్థితులు ఎక్కడున్నాయి అంటే నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ బ్రతుకు యొక్క పరిస్థితులన్నీ ఎక్కడున్నాయి అంటే నీ చేతుల్లోనే ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే నేను ఏ విధంగానైతే సృష్టించేసానో నీ నోటి మాట చేత కూడా నువ్వు అలాగే చేయాలని నీ నోటి ఏముంచానంటే నా మాటను ఉంచాను. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఒక ఇంగ్లీష్ పదం చెప్తాను. అదేంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, టు మేక్ థింగ్స్ రైట్ వీ హ్యావ్ టు స్పీక్ రైట్ అంటాను. అంటే మన పరిస్థితులు సరిగా చేయబడినట్లు మనం సరిగా మాట్లాడటం నేర్చుకోవాలి. చెప్తాను, ఏం చేయటం నేర్చుకోవాలి? ఈ మాట చెప్పుకున్నాం. ఏంటది? మన పరిస్థితులు సరిగా ఉన్నట్లు మనం ఏం చేయాలి? సరిగా మాట్లాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదొక్కటి మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మన పరిస్థితులు సరిగా ఉన్నట్లు మనము
సరిగా మాట్లాడాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే సరిగా మాట్లాడతామో మనము చక్కనైన సరైన పరిస్థితులను మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే నీ నోట తన మాట ఉంచాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? స్వరం ఎత్తి చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు మాట్లాడుతున్న మాట హౌ యు ఆర్ టాకింగ్. దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. అందరు చెప్పండి. మనం ఏం చేస్తున్నామంటే ఎలాగా మాట్లాడుతున్నాం అంటే మనం మాట్లాడిన దాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మనం మాట్లాడిన దాన్ని బట్టి మనము బ్రతుకుతున్నాం. హల్లెలూయా. మనందరికి కూడా తెలుసు, యోబు ఒకానొక సమయంలో ఒక మాట మాట్లాడతాడు. తన కష్టాన్ని చూసి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ సెలవిస్తున్న ఒక మాట మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి వచ్చునని ఏంటిదంటే ఏమి వచ్చునని నేను బహుగా భయపడితునో ఏమై ఉన్నాయి అవి నాకు సంభవించుచున్నవి, నాకు భీతి పుట్టించినదే ఏంటమ్మా నా మీదికి వచ్చుచున్నది. హల్లెలూయా. ఏమంటున్న మాట ఏంటంటే నాకు మీదికి ఏది వస్తుందని, అంటే ఏదో వస్తుందని ఎప్పుడు కూడా ఏం చేస్తా వచ్చాడంటే మాట్లాడుతూ వచ్చాడంట. ఏం చేస్తా వచ్చాడు? మాట్లాడుతూ వచ్చాడు. హీ వాస్ థింకింగ్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్, హీ వాస్ థింకింగ్ ఆఫ్ హిస్ ప్రియ దేవుని బిడ్డలారా వెల్త్ అండ్ హెల్త్. ప్రియ దేవుని బిడ్డలారా అన్నిటి గురించి ఏం చేస్తా వస్తున్నాడంటే ఆలోచన చేస్తా వస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తా వస్తున్నాడు అంటే ఇదిగో నేను ఇవన్నీ పోతే నేనేమి చెయ్యాలి, ఇదంతా పోతే నేనేమి చెయ్యాలి, ఇదంతా పోతేమో ఎవరితో చెప్పుకోలేదు కానీ తనలో తాను మాత్రం ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బులు చూసినప్పుడు అనుకుంటున్నాడు ఇదంతా పోతే నేనేమి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఆస్తిపాస్తులు చూసి అనుకుంటున్నాడు ఇదంతా పోతే నేనేమి చెయ్యాలి, అంతస్తులు చూసి అనుకుంటున్నాడు ఇదంతా పోతే నేనేమి చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా బిడ్డలు చూసి అనుకుంటున్నాడు వీళ్ళందరూ చనిపోతే నేనేమి. ప్రియ దేవుని బిడ్డలారా తన భార్య ప్రేమతో అన్నం పెడుతుంటే అనుకున్నాడు ఏమని, రేపు నన్ను తిడితే నేనేమి. అన్నిటిని కూడా ఏం చేసుకుంటున్నాడంటే మాట్లాడుకుంటున్నాడు. ఏదైతే మాట్లాడుకున్నాడో, ఏదైతే సెలవిచ్చాడో అదే ఒక దినం ఏమైంది? యోబు మీదకి వచ్చేసింది. ఏంటండి? ఏదైతే మాట్లాడాడో, ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే పలికాడో, ఏదైతే ప్రియ దేవుని బిడ్డలారు అనుకున్నాడో, ఏదైతే తలంచుకున్నాడో ఇప్పుడు అది ఎక్కడికి వచ్చేసిందంటే యోబు మీదకి వచ్చేసింది. పరిస్థితులన్నీ ఏమైపోయినాయి అంటే తారుమారు. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు మనం కూడా అనుకుంటున్నాం, మనం కూడా మాట్లాడుతున్నాం, మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఊహించుకుంటున్నాం, మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఇది చేస్తూ ఉన్నాం. మనం కూడా అలా రకరకాలుగా మాట్లాడుకుంటూ మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేసుకుంటున్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఏం తెచ్చిపెట్టుకుంటున్నామంటే నష్టాన్ని కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ రోజు మన నోటి పరిస్థితిని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే మన నోటి పరిస్థితిని మనం ఏం చేసుకోవాలంటే ముందుగా అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా ఏమని రాయబడతా ఉందంటే చూడండి లూకాసు సువార్త 6:45 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను త్వరగా కొన్ని మాటలు మీకు చూపించడానికి ఇదిగో సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి ఏం చేస్తాడు? సద్విషయములను బయటకు తెచ్చును. ఏంటంటే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి ఏం చేస్తాడు? దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒక్కని నోరు ఏమవుతుందంట? మాట్లాడుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే
ఏమని రాస్తా ఉన్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సజ్జనుడు తన మంచి ధననిధి నుండి ఏం తీసుకొస్తాడంట? సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధి నుండి ఏ విషయాలను బయటకు తీసుకొస్తున్నాడంటే దుర్విషయములను, లేకపోతే చెడ్డ సంగతులను మాట్లాడుట. హల్లెలూయా. ఏది మాట్లాడుట? చెడ్డ సంగతులను మాట్లాడుట, చెడ్డ మాటలు మాట్లాడుట. ఈరోజు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే, మనిషిని నోరు దేనితో నింపబడిందంటే చెడ్డ సంగతులతో నింపబడింది. దేనితో నింపబడిపోయింది? కొంచెం గట్టిగా చెప్తాను. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా ఆ మాటలే, ఎప్పుడు చూసినా ఏ మాటలు? చెడ్డ మాటలే. ఎప్పుడు చూసినా చెడగొట్టే మాటలు, ఎప్పుడు చూసినా చెరిపి వేసే మాటలే, ఎప్పుడు చూసినా చెడగొట్టే మాటలే. వాళ్ళు లేచిన దగ్గర నుండి పడుకునే దాకా వారి నోటి నిండా కయ్యే మాటలు. ఏమండి, వారి నోటి నిండా. ఇప్పుడు కొంతమంది నోరు చెడుతో నిండిపోయింది. ఈరోజు దేంతో నిండిపోయింది? చెడుతో నిండిపోయింది. వాళ్ళు లేచినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, లేచినప్పుడు చెడు మాటలు మాట్లాడుతున్నారు, పడుకునే వరకు కూడా ఏ మాటలు మాట్లాడుతున్నారు? ఇదిగో కూర్చొని ఎదురు బదురు మాట్లాడేటప్పుడు, కూర్చొని ప్రియ దేవుని బిడ్డలారా ఫోన్లో మాట్లాడేటప్పుడు, కూర్చొని ప్రియ దేవుని బిడ్డలారా మనం పొరుగు వారితో మాట్లాడేటప్పుడు, వీఆర్ జస్ట్ స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ షేమ్. ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుపరిచే మాటలు, చెడ్డ మాటలే మనము మాట్లాడుతున్నాం. చెడ్డ మాటలే మన నోట్లో ఏం చేస్తున్నాయి అంటే ఏలుబడి చేస్తున్నాయి. ఇక్కడ అదే మాట్లాడుతూ వస్తున్నాడు. ఇదిగో మంచివాడేమో మంచి మాటలు మాట్లాడుతుంటే, చెడ్డవాడేమో తన నోటి నుండి ఏ మాటలు మాట్లాడుతున్నాడంటే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. అతని నోట ఏ మాటలు కనబడట్లేదంటే మంచి మాటలు అసలు కనబడనే. హల్లెలూయా. అమ్మా, ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నాను, నీ నోరు ఒకవేళ చెడ్డ మాటలతో నిండిపోయిందేమో, నీ నోరు ఒకవేళ శాపకరమైన మాటలతో నిండిపోయిందేమో, నీ నోరు ఒకవేళ చెడ్డ మాటలతో నిండిపోయిందేమో. అంటే దేని గురించి మాట్లాడినా చెడుగా మాట్లాడతాం. అంటే మనుషులతో చెడుగా మాట్లాడే దగ్గర నుండి మనుషుల గురించి చెడుగా మాట్లాడే వరకు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులతో చెడుగా ప్రియ దేవుని బిడ్డలారా మాట్లాడే వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ నోరంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. హల్లెలూయా. ఇదిగో చెడిపోయిన నోట్ల నుండి వచ్చే మాటలు ఏంటంటే చెడ్డ మాటలు. మంచి మాటలు రావు. ఏ మాటలు రావండి? చెడ్డ నోటి నుండి మంచి మాటలు ఎట్ట వస్తాయి? చెడ్డ నోటి నుండి శ్రేష్టమైన మాటలు ఎట్ట వస్తాయి? అలాగైతే ప్రియ దేవుని బిడ్డలు యాప చెట్లకి యాపికాయలు కాస్తాయి. ఏ చెట్లకి? యాప చెట్లకి ఏ కాయలు కాస్తాయి? కాస్తాయా? ఏమో కాస్తాయా? కానీ మనం ఏమనుకుంటాము అంటే చెడ్డ మనస్సాక్షి కలిగి మంచి మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటాం. లేదు లేదు లేదు, చెడుతో నింపబడిపోయింది మనుషుని నోరు. ఏమైపోయిందండి? మనుషుని నోరు అంతా కూడా చెడుతో నింపబడిపోయింది. ఇదిగో ఇతరులతో మాట్లాడేటప్పుడు చెడే మాట్లాడుతున్నాడు, ఇతరులతో సంభాషించేటప్పుడు చెడే సంభాషిస్తున్నాడు. ఇదిగో ఇతరులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు చెడే మాట్లాడుతున్నాడు, పొరుగు వారి గురించి మాట్లాడేటప్పుడు కూడా చెడే మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినా చెడ్డ మాటలు ఈరోజు ఏం చేస్తున్నాయి అంటే అందరి దగ్గర ఏలుబడి చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? అందరి దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనిషి మంచోడు అనుకున్న వాడి దగ్గర కూడా వేసి మాటలు ఏర్పడి చేస్తున్నాయి. ఏ మాటలు? హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, మనుషులు ఎంత ఖాళీగా బిజీగా ఉన్నారో చెప్తాను. ఏంటంటే మనుషులు అదేంటి అర్థం కాలేదు మీకు? ప్రియ దేవుని బిడ్డలారా, పనులకేమో బిజీగా ఉంటారు, మాట్లాడటానికి ఖాళీగా ఉంటారు. అర్థమైందా మీకు? మనుషులు పనులకేమో ప్రార్థనకేమో బిజీగా ఉంటారు, ప్రార్థన చేయటానికి. అవునా? కానీ చెడ్డ మాటలు మాట్లాడక మాత్రం ఎప్పుడు. అందుకని ఖాళీగా బిజీగా ఎలా ఉంటారో చెప్పాను నేను. ఎందుకది అర్థమైందా? హల్లెలూయా. కొంచెం బలంగా చెప్పండి. మనుషులు ప్రియ దేవుని బిడ్డలారా ఖాళీగా బిజీగా ఎలా ఉంటారంటే చెడ్డ మాటలు మాట్లాడటానికేమో ఖాళీగా ఉంటారు, దేవుని పని గాని మన పని గాని చేసుకోవటానికి మాత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలో ఒక గంట పక్కాంతో ముచ్చటేస్తుంది. అమ్మ కొంచెం పని ఉందిరా అంటే, ఇప్పుడు నాకు ఎక్కడ ఖాళీ లేదు, పనులు ఉన్నాయి అంటది. అంటారా? మీరు కాదు కదా, మీరు మంచి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారంటే మనుషులు తన చెడు మాటలు మాట్లాడటానికి ఏం చేసుకుంటున్నాడంటే సమయాన్ని ఖాళీ, అవునా, సమయాన్ని సృష్టించుకుంటున్నాడు, సమయాన్ని కలుగు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలో తిమోతితో పౌలు అంటాడు, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు. ఏ ముసలమ్మ? ఏ విసర్జించాలి నువ్వు? ముసలమ్మ ముచ్చట్లు. ఎందుకంటే అధికమైన మాటల్లో దోషం ఉండక. హల్లెలూయా. మనుషుడు దేనితో ఈ రోజు నింపబడిపోయాడంటే తన నోటిని చెడ్డ మాటలతో. ఏ మాటలతోనండి? హల్లెలూయా. చెడు మాట్లాడటానికి సమయం దొరుకుతుంది. ఫోన్లో మాట్లాడటానికో, చాటింగ్లు చేసుకోవటానికో, లేకపోతే పక్కింటి వాళ్ళతో కూర్చోటానికో, లేకపోతే ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా వ్యర్థమైన సంభాషణ చేయటానికి ఈ రోజు మనిషికి మాత్రం కూడా సమయం తక్కువ లేనే. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందంటే చెడ్డ మాటలతో నింపిబడి ఉన్న నీ యొక్క నోరు ఏం చేయలేకపోతుందంటే దేవుని మాటలు మాట్లాడటానికి, దేవుని వాక్కును పలకటానికి ఏం దొరకట్లేదంటే అవకాశం అనేది. హల్లెలూయా. గట్టి చెప్దామా? హల్లెలూయా. ఏంటండి ఇదిగో ఏ మాటలు మన నోరు ఎప్పుడైతే చెడు మాటలతో నిండిపోయిందో అది మంచి మాటలు మాట్లాడటానికి, లేకపోతే యోగ్యమైన మాటలు మాట్లాడటానికి, లేకపోతే దేవుని మాటలు మాట్లాడటానికి మనకేం లేకుండా అయిపోయిందంటే అవకాశం లేకుండా. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ అంటాడు చూడండి, 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన ఇదిగో అనుకూల వచనమే పలుకుడు కానీ ఏంటంటే చెడ్డ మాట ఏదైనాను ఏంటిదండి మీ నోట రానియకుడి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరేం చేయమాకండి, దుఃఖపరచకుడి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎదుటి వారికి మేలు కలుగునట్లు. అమ్మా దేన్ని బట్టి? దేన్ని బట్టి? అవసరమును బట్టి. ఏం పలకాలంట? క్షేమాభివృద్ధికరమైన ఏ వచనమంట? అనుకూల వచనమే పలుకుడి. కానీ అక్కడ మీరేమన్నాడంటే దుర్భాషలు. బాబా ఈ మాటలు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఏ భాషలంట? దుర్భాషలు. హల్లెలూయా. ఏ మాటలు అంటే నిందించే మాటలు, దూషించే మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల్ని గాయపరిచే మాటలు, మనుషుల్ని బాధ పెట్టే మాటలు, మనుషుల్ని ఇబ్బంది పెట్టే మాటలు, మనుషుల్ని ప్రియ దేవుని బిడ్డలారా వేదనకు గురి చేసే మాటలు. హల్లెలూయా. ఇదిగో ఈ మాటలు మీ నోటికి రాకుండా మీరేం చేయండి? జాగ్రత్త పడుడి. అమ్మ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ మాట నీ నోట నుండి ఏమి రాకూడదంటే దుర్భాష అనేది రాకూడదు. ఈ రోజు మానవుని యొక్క నోరు దేంతో నిండిపోయిందంటే దుర్భాషలతో నిండిపోయింది. హల్లెలూయా. మనుషుడు ఈ రోజు ఎలా మారిపోయాడంటే ఒకరిని దూషించటమే పనిగా పెట్టేసుకున్నాడు. ఒకరిని ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఒకరిని దూషించటమే పనిగా పెట్టేసుకున్నాడు, ఒకరిని అనటమే పనిగా పెట్టేసుకున్నాడు, ఒకరిని గాయపరచటమే పనిగా పెట్టేసుకున్నాడు, ఒకరిని ప్రియ దేవుని బిడ్డలారా నిందించటమే పనిగా పెట్టేసుకున్నాడు, ఒకరిని బాధ పెట్టడమే పనిగా పెట్టేసుకున్నాడు, ఒకరిని మీద నేరం మోపటమే. అయ్యయ్యో నేను అంటాను, నా దేవుడు అంటున్నాడు నీ నోటిని నా మాట నుంచాను. దేనికో తెలుసా? ఇదిగో ఆకాశంలో నువ్వు కలుగు చేస్తావని, భూమిని నువ్వు స్థాపిస్తావని. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? I have kept my word in your mouth. ఇదిగో నా మాట నీ నోట నుంచి ఉన్నాను. దేనికంటే ఆకాశంలో నిర్మించటానికి. హల్లెలూయా. భూమికి నువ్వు పునాదులు వేయాలి. కానీ నీ నోరు ఏమైపోయిందంటే ఇప్పుడు దుర్భాషలతో నిండిపోయింది. లేచిన దగ్గర నుండి ఒకరిని దూషించటానికి, ఒకరిని చెడుగా మాట్లాడటానికి, ఒకరిని నిందించటానికే సరిపోయిందే. ఈ మాటతో దేవుని మాట ఎట్లా మాట్లాడగలుగుతావు? ఈ మాటలతో దేవుని విషయాలు ఎట్లా మాట్లాడగలుగుతావు?
ఈ మాటలతో దేవుని యొక్క వాక్కుని ఎలానో పలకగలుగుతావు. హల్లెలూయా. You can't do such things. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మొదట మన నోరు దుర్భాషలతో నిండిపోయింది, లేకపోతే చెడ్డ మాటలతో నిండిపోయింది. మళ్ళా ఇంకా కొంచెం ముందుకు వెళితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని రాయబడుతుంది అక్కడ? దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు. హల్లెలూయా. విమోచన దినం వరకు మీరేమై ఉన్నారంటే ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. దోషణ సకలమైన దుష్టత్వమును మీరేం చేయండి? విసర్జించుడి. హల్లెలూయా. గట్టి చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చెడ్డ మాటలతో నిండిపోయింది మన మనసు, మన నోరు. రెండవదిగా జ్ఞాపకం చేసుకోగలిగితే 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 8వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 3వ అధ్యాయం. నిశ్చయముగా ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ దేంతో నిండిపోయిందంటే బూతులతో నిండిపోయింది. కొన్ని స్వరాలు నిండదండి, కొంచెం గట్టి చెప్పుకున్నా, ఎందుకు తెలియనట్టు చెప్తున్నారు. ఎందుకది? దేంతో నిండిపోయింది? హల్లెలూయా. వాడిని ఎంతన్నా ప్రార్థన చేయనివ్వండి, ఎంతన్నా మందిరానికి రానివ్వండి, సమయం వస్తే బూతులు పురాణాలు వచ్చినట్టు వచ్చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం వస్తే ఏమవుతుంది? మంత్రాలు చదివినట్టు చదివేస్తాం మనం. ఏంటి అయ్యి? కొన్ని నోర్లు దాంతో నిండిపోయినాయి. కొన్ని నోర్లు ఏమైపోయినాయి? అమ్మ నేను అంటాను, ఈజ్ యువర్ మౌత్ ఫిల్డ్ విత్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఒకవేళ నీ మాటలు బూతులతో నిండిపోయినాయేమో, బూతు సంబంధమైన మాటలు ఏవైనా ఏంటండి, బూతులైనా కానివ్వండి, బూతు సంబంధమైన మాటలు ఏవైనా కానివ్వండి, ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, ఎదుటి వారితో అనే విషయంలోనే కానివ్వండి, చాలా మంది నోరులు ఈ రోజు ఏమైపోయినాయి అంటే బూతులతో నిండిపోయినాయి అండి. వాళ్ళు కనబడటానికే క్రైస్తవులు, నోరు తెరిస్తే మొత్తం బండ బూతులు. నిజమే. ఏ బూతులు అయ్యి? కొన్ని వినలేము అసలే, చెవుల్లో రక్తం కారుద్ది ఆ మాటలు వింటే. కనీసం ప్రార్థనకు రానోడు కూడా వినలేడు ఆ మాటలు. ఎవరు మాట్లాడే మాటలు? క్రైస్తవులు మాట్లాడే మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చెడిపోయిందో నీ నోరు ఒకసారి చూడు. నేను అంటాను, నువ్వు 10 సార్లు తోమినా కంపు పోదు. ఏంటిదండి? నువ్వు 10 సార్లు తోమినా ఆ కంపు పోదు. నువ్వెంత కడుక్కున్నా కంపు అనేది పోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆ యొక్క భయంకరంగా మన నోటి నిండా ఏది నిండబడిపోయిందంటే బూతులు నింపబడిపోయింది. అంటున్నాడు, మీ నోట బూతులు. మీ నోట ఏమై ఉన్నాయి? బూతులు. మీ నోట్లు ఏమున్నాయి అంటున్నాడు? బూతులు ఉన్నాయి. అయ్యా, ఇదిగో మీ నోట అంతా కూడా దేంతో నిండిపోయిందంటే బూతులతో నిండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క నోటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, అలవాటుగా వచ్చేస్తున్నాయి ఈ రోజు బూతులు. ఎలాగొచ్చేస్తున్నాయండి? ఒక మాట నేను ఎప్పుడో చెప్పాను, నరేంద్ర వాళ్ళ ఇంటికాడ ప్రార్థనలు అనుకుంటా. ఈ రోజు మనుషుడు ఎంత చెడిపోయాడు అంటే యవనస్తుడు నోట అమ్మ కూడా బూతుగా మారిపోయింది. దినాలు ఇవి. ఏ దినాలండి? అమ్మ అనే పవిత్రమైన పదం కూడా ఎలా మారిపోయిందంటే బూతుగా మారిపోయింది. లేదా అమ్మ పదం వాడట్లేదు. దేవుని బిడ్డలారు, బూతుల్లో ఇటువంటి పదాలు వాడుతున్నారు. కారణం ఏంటంటే నోరు బూతులతో నిండిపోయింది. నోరు బూతులతో నిండిపోయింది. లేచితే బూతులు, పిల్లలు తిట్టాలంటే బూతులు, పక్క వాళ్ళని తిట్టాలంటే బూతులు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బూతులు, పొలంలో నిలబడినప్పుడు బూతులు. మందిరంలో అవకాశం లేదు కానీ ఇక్కడైనా మాట్లాడతారు. గట్టిగా ఒక ఇద్దరి మీద నేను ఏదన్నా ఇద్దరితో మాట్లాడి మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు అంటే మామూలు బూతులు రావు మీ ఇద్దరి మధ్యలో. అందుకని నేను కోటలన్నా చూసి చూడనట్టు ఉంటాను. ఎందుకు వచ్చింది కరెక్ట్ అని. ఎందుకని అది ఆగదు, అది పెరుగుద్దు తప్పది. ఎందుకని నోరేమైపోయింది? చెప్పండి గట్టిగా. దేంతో నిండిపోయింది? వంశీ ఇంకా బాగా చెప్పాడు, బూతుతో నిండిపోయింది. బూతులతో తర్వాత సంగతి. దేంతో నిండిపోయింది?
నిజమే, ఈ పదం దానికంటే బలమైంది. మనిషి నోరు దేంతో నిండిపోయిందంటే, మనిషితో మాట్లాడేటప్పుడు, మనిషి మీద అరిసేటప్పుడు, లేకపోతే సంభాషణ జరిగేటప్పుడు ఎక్కువగా ఈరోజు అటు ఇటు వెళుతున్న మాటలు ఏంటో తెలుసా? బూతులే. మూడవదిగా అదే 10వ వచనంలో అంటాడు, క్షమించండి 9వ వచనంలో, ఒకరితో ఒకడు ఏమన్నాడు? మీరేం చేయమాకండి. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దాం. మూడోది ఏమైపోయిందండి? అబద్ధాలతో నిండిపోయింది. మన నోరు దేంతో నిండిపోయింది? మీరు దేన్ని ఉందన్నా లేదన్నా మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటిదండి? ఈ దేవుని బిడ్డలారు, మనం ఎలాంటి వాళ్ళం అంటే 4 కాళ్ళ కుందేలు ముందు పెట్టినా అది 3 కాళ్ళే ఉండి అని చెప్పే రకం మనం కదా. ఎటువంటి అబద్ధాలు అంటే, మన అబద్ధాలు 4 కాళ్ళు కుందేలు ముందు పెట్టినా దాని కళ్ళ ముందు ఉన్నా సరే నువ్వేమని చెప్తావు? దానికి ఏమున్నాయి అని చెప్తావు? అంత అబద్ధాల కోరులు ఉన్నారు తెలుసా మీకు? ఈ దేవుని బిడ్డలారు సంఘంలో కానివ్వండి, బయట వాళ్ళ గురించి నాకెందుకు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారు ఎటువంటి అబద్ధాలు ఉన్నాయి మన నోట? నోరు తెరిస్తే పచ్చి, ఈ ఎండిని కూడా కాదు. ఏంటి అంటే ఈ రెండింటికి తేడా నాకు తెలియదు. ఏంటిదండి? దేనికి ఎండినాట్లకి పచ్చాట్లకి, సరే వీటికి నాకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు చెప్తున్నాడు, మీ నోట ఒకరితో ఒకడు మీరేం చేయమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు మీ నోట నా అబద్ధాలు ఉన్నాయని, నాకు తెలుసు మీ నోట అబద్ధాలు దాగి ఉన్నాయని, నాకు తెలుసు మీ నోట అబద్ధాలు దేవుని బిడ్డలు సంచారం చేస్తున్నాయని, నివాసము చేస్తున్నాయని. కాకపోతే ఈరోజు మీరు మార్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, అబద్ధాలు మీ నోటి నుండి తొలగించబడును గాక. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ నోరు ఈ రోజు వేరే వాటితో ఏమైపోయిందంటే నింపబడిపోయింది. హల్లెలూయా. దేంతో నింపబడిపోయింది? దుర్భాషలతో నిండిపోయింది. రెండవదిగా బూతులతో నిండిపోయింది. మూడవదిగా అబద్ధాలతో నిండిపోయింది. నాలుగవదిగా చెప్తే బలహీనమైన మాటలతో నిండిపోయింది. దేంతో నిండిపోయిందండి? హల్లెలూయా. ఏంటో బలహీనమైన మాటలు? ఇది జరగదు, ఇది అవ్వదు. హల్లెలూయా. ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేను, ఇది నేను జరిగించలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను ఇలా చేయలేను, నేను ఇలా ముందుకు వెళ్ళా లేదు. ఇది ఎన్నోసార్లు హల్లెలూయా చేతగాని మాటలు మన నోటిని ఏం చేసినాయి అంటే నింపబడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన నోరు దేనితో నిండిపోయిందంటే, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనమైన మాటలతో. దేనితో నిండిపోయింది? అయ్యో నా వల్ల ఏది, నేనేమి కూడా చేయలేదు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమాత్రం కూడా ముందుకు వెళ్ళలేదు, నా వల్ల ఏది కాదు. ఈరోజు చాలా మంది, చాలా కుటుంబాలు కూడా ఎందుకని బాధపడుతున్నారంటే, బికాస్ ఆఫ్ ద వర్డ్స్ దట్ ఆర్ ప్రియ దేవుని బిడ్డలారా వీక్, అంటే బలహీనమైన మాటలు మీ నోట నుండుటను బట్టియే మీరేం చేయబడుతున్నారంటే బలహీనంగా ఉంచబడుతున్నారు. ఇప్పుడు ఏముకున్న ఆలోచన ఏంటిది? అది ఏదో నా మీదకి వస్తుంది, నాకేదో జరుగుతుంది, నేను అంతా పోగొట్టుకుంటాను, నా దగ్గర అసలు ఏమీ ఉండదు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించేయండి, బాగా తలంచుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బలంగా చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి అంటే చాలా మాటలు. నేను ఇప్పుడు మాటల గురించి చెప్పాలనుకోవట్లేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను. కారణం ఏంటంటే ఇవే మన నోట నుండే కాబట్టి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును,
బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. ఏ వాక్యములు అంట? మూఢవాక్యములు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మూఢవాక్యములు అనే మాటకి ఇంగ్లీష్ లో రాయబడుతున్న మాట ప్రియ దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవటానికి చెప్పగలిగితే ఏమని రాయబడతా ఉందంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఫాలీ అంటే ప్రియ దేవుని బిడ్డలారా బలహీనమైన లేకపోతే చెడగొట్టేదైనా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక మాట చెప్పాలి అంటే నేను ఇది ఇంకా బాగా చెప్తాను. అంటే ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఏ మాటలు అంటే ఎదుటోళ్ళని చెడగొట్టే మాటలు. ఏంటండి గట్టిగా చెప్పలేకపోయాను ఆ మాట. నేను చెప్పండి ఏంటిది? హల్లెలూయా. హల్లెలూయా. ఎదుటోళ్ళు మంచోళ్ళైనా మన మాటలకి ఎంత పవర్ ఉందంటే వాళ్ళని ఏం చేస్తాం? అడుగుతారు ఏంటో మీరు చెప్పండి. నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. హల్లెలూయా. అవతలోడు ఎంత మంచోడైనా, అవతల ఆమె ఎంత మంచిదైనా నువ్వేం చేయగలుగుతావు? ఏం చేస్తావు? ప్రియ దేవుని బిడ్డలారు ఇప్పుడు కుటుంబాల మధ్య చుచ్చు పెట్టేది ఈ మాటలు. ఏంటది? ఎట్లాగైనా వారి మధ్య ఉన్న ప్రేమను చెడగొట్టేస్తాం, వారి మధ్య ఉన్న సమాధానాన్ని చెడగొట్టేస్తాం, వారి మధ్య ఉన్న ఆప్యాయతను చెడగొట్టేస్తాం, వారి మధ్య ఉన్న బంధాలన్నీ దేంతో? ఈరోజు చెడగొట్టే మాటలు. ఏ మాటలండి? హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. వై కాంట్ వి ప్రే ఆర్ వై కాంట్ వి సే గాడ్ థింగ్స్ అంటే మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం, ఎందుకని దేవుని విషయాలు మాట్లాడలేకపోతున్నాము అంటే అవర్ మౌత్ ఈస్ ఫిల్డ్ విత్ అనదర్ థింగ్స్. మన యొక్క నోరు ఏమై ఉందంటే వేరొక మాటలతో ఏమైపోయిందంటే, హల్లెలూయా, దేంతో నిండిపోయింది? వేరొక మాటలతో. వేరొక మాటలు ఉన్నప్పుడు మనం ఏం చేయలేమంటే దేవుని మాటలు పలకటం మన వల్ల. హల్లెలూయా. వేరొక మాటలతో మన యొక్క నోరు నింపబడిపోయినప్పుడు దేవుని మాటలు పలకటం మనకి శక్తి చాలనే. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని పేరట చెప్తున్నాను, ఐ ఆల్వేస్ ట్రై టు డూ పాజిటివ్ వైబ్స్. అంటే ఇదిగో అనుకూల వచనం పలకటానికే ప్రయత్నము చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నా మటుకు నాకు తెలుసు నా మాట దీవెనకరమైనది. హల్లెలూయా. నా మాట ఎటువంటిది? దాన్ని నేను ఎలా దేంతో నింపుకోకూడదు అంటే శాపకరమైన దాంతో నా నోటిని. అందుకనే ఏ మాట మాట్లాడటానికి నా నోరు త్వరగా రావటానికి ఇష్టపడనే. హల్లెలూయా. చనిపోయేవాడు పక్కన నేను ఎట్లాగైనా బ్రతుకుతాడు అనుకుంటాను నేను. హల్లెలూయా. బ్రతుకుతాడని చెప్తాను, దేవుని చిత్తం అనుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే నా నోటిని ఇదిగో అతడు చనిపోతాడని చెప్పడానికి కాదు దేవుడు పెట్టింది. హల్లెలూయా. నా నోటిని ఇదిగో అతడు నాశనం అయిపోతాడని పలకటానికి కాదు దేవుడు నాకు నోటినిచ్చింది. ఇదిగో నా నోటిని ఒకళ్ళని దూషించడానికి కాదు, ప్రియ దేవుని బిడ్డలారా ఒకళ్ళని చెడుగా మాట్లాడటానికి కాదు, బూతులు మాట్లాడటానికి కాదు నాకు దేవుడు నా నోటినిచ్చింది. ఈ నోరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నాకు ఈ నోరు ఇచ్చాడు. హల్లెలూయా. నేను దీన్ని దేంతో నింపకూడదు? శాపంతో నేను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా మీతో చెప్పాలి అంటే ఈ వారంలో ఒక విషాదం మన గ్రామంలో చోటు చేస్తుంది.